రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వివిధ రంగాలలో అభివృద్ధి పనులు జోరుగా హుషారుగా కోట్లాది మంది ప్రజలకి మేలు చేసే రీతిలో జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న కోట్లాది ప్రజలకి కరెంటు కష్టాలు లేకుండా చేసేదానికి నాణ్యమైన కరెంటు 24 గంటల కరెంటు 3 ఫేజ్ కరెంటు ఇచ్చేదానికి రాష్ట్రం అంతా కూడా 9,139 కోట్ల రూపాయల వ్యయంతో సాగుతున్న పనులు అత్యంత వేగవంతంగా శరవేగంగా సాగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు 50 కోట్ల రూపాయల వ్యయంతో 18 గ్రామాలు 3 అర్బన్ డివిజన్లు సుమారు 80,000 మంది ప్రజలకి మేలు చేసే రీతిలో నాణ్యమైన కరెంటు 24 గంటల కరెంటు 3 ఫేజ్ కరెంటు ఆ యొక్క పనులు శరవేగంగా జరగడమే కాకుండా రికార్డు స్థాయిలో ఇప్పటికే 97% పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 97% పనులు పూర్తయినాయి. మరో 10 రోజుల్లో ఆ 3% పనులు కూడా పూర్తి చేసి దానికి చంద్రన్న విద్యుత్ వెలుగులు అన్న పేరుతో ప్రజలకి అంకితం చేస్తాం ఈ నెలాఖరులోపు అని చెప్పని సవినయంగా మనం చేస్తూ ఉన్నాం. 9,139 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలో సాగుతున్నటువంటి ఈ కరెంటు అభివృద్ధి పనులు నాణ్యమైన కరెంటు 24 గంటల కరెంటు 3 ఫేజ్ కరెంటు కోట్లాది మంది ప్రజలకు అందించేందుకు సాగుతున్నటువంటి ఈ పనులు విద్యుత్ శాఖ మంత్రులు గొట్టిపాటి రవికుమార్ గారి పర్యవేక్షణలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు చురుగ్గా పాల్గొంటూ అధికారులను సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో ఇబ్బందులు లేకుండా చేస్తూ రాష్ట్రం అంతా కూడా శరవేగంగా సాగుతూ ఉన్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు రాష్ట్రంలో కరెంటు కష్టాలు లేకుండా చేసేదానికి 3 ఫేజ్ కరెంటు 24 గంటల కరెంటు నాణ్యమైన కరెంటు అందించేదానికి ముఖ్యంగా మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం ఈ యొక్క కరెంటు సేవలు అందించేదానికి సాగుతున్నటువంటి 9,139 కోట్ల రూపాయల పనులు వీరందరూ కూడా సమన్వయం చేసుకుంటూ దాన్ని పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. అందుకే ఈ యొక్క కార్యక్రమానికి ఇది మహత్తరమైనటువంటి బోత్తరమైనటువంటి కార్యక్రమం. కోట్లాది మంది ప్రజలకి మేలు చేసే కార్యక్రమం. 9,139 కోట్ల రూపాయల వ్యయంతో 24 గంటల కరెంటు 3 ఫేజ్ కరెంటు నాణ్యమైన కరెంటు అందించే ఈ మహత్తర కార్యక్రమానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చంద్రన్న విద్యుత్ వెలుగులు అన్న పేరుతో ప్రజలకి ఈ నెలాఖరులో అంకితం చేస్తామని ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని పరుగులు పెట్టిస్తూ రాష్ట్రం అంతా కూడా సమన్వయం చేస్తూ ఎప్పటికప్పుడు ఈ పనులు వేగవంతం చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన రాష్ట్ర ప్రజల పక్షాన ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ అక్షరాల 9,139 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రం అంతా సాగుతున్న పనులు ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 97% ఇప్పటికే 97% రికార్డు స్థాయిలో పూర్తి చేసిన దానికి అధికారులకి స్థానిక నాయకులకి ప్రత్యేక కాంట్రాక్టర్లకి సబ్ కాంట్రాక్టర్లకి సహకరించిన ప్రజలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. చంద్రన్న విద్యుత్ వెలుగుల పేరుతో ఈ నెలాఖరులోపు దీన్ని ప్రజలకి అంకితం చేస్తాం. ఎస్ సార్, ఎనీ క్వశ్చన్స్? ఎస్ సార్. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులు ఊపందుకున్నాయి, శరవేగంగా సాగుతూ ఉన్నాయి. ఎక్కడికెక్కడ ఎమ్మెల్యేలు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో దీన్ని పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. ఇప్పుడు శరవేగంగా సాగుతూ ఉన్నాయి. 97% నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పూర్తయి.
ఇంకేమన్నా సార్ రాజారావు గారు బుక్లెట్లు ఇచ్చారు సార్ బుక్లెట్ సార్ ఒక్క నిమిషం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 80,000 మందికి సార్ పాయింట్ వచ్చింది కదా. రాలేదా పాయింట్? మొత్తం లైన్లో అయితే పూర్తి అవుతాయి. సరఫరా అనేది 24 గంటలు ఉంటుంది గ్యారెంటీ. 100% అది వచ్చిందా? 80,000 మందికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 18 గ్రామాలు 3 అర్బన్ డివిజన్లు మొత్తం 80,000 మంది ప్రజలకి ఈ కార్యక్రమం ద్వారా నాణ్యమైన కరెంటు 24 గంటల కరెంటు 3 ఫేజ్ కరెంటు అందుబాటులోకి వస్తుంది. రైతులు కూడా సార్ రైతులు చిన్న వ్యాపారస్తులు రైతులు చిన్న వ్యాపారస్తులు ఇండస్ట్రీలకు కూడా ఇది మేలు జరుగుతుంది. ఆ డేటా కూడా మీకు ఇచ్చున్నాను. దీంట్లో కుటుంబాలు వచ్చి డొమెస్టిక్ సార్ 27,923, కమర్షియల్ కన్జ్యూమర్స్ చిన్న వ్యాపార సంస్థలు వచ్చి 2,248, ఇండస్ట్రీస్కి వచ్చి 125, అది కాకుండా 225, అది కాకుండా సార్ రైతులకి 6,122. ఒక్క నెల్లూరు రూరల్ మండలం డేటా సార్, ఒక్క నెల్లూరు రూరల్ మండలంలోనే 6,123 మంది 2 మంది రైతులు, 27,923 మంది గృహ వినియోగదారులు, 2,285 మంది చిన్న వ్యాపారస్తులు, 220 మంది ఇండస్ట్రీస్ సార్. ఆ డేటా మీకు ఇచ్చిందంటే పూర్తిగా ఉంది సార్.